సుదీర్ఘ విచారణ కొనసాగుతోంది. సిట్ అధికారులు కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ ఇన్వెస్టిగేషన్ సందర్భంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా అక్కడే ఉన్న పరిస్థితి. ఇక కేసీఆర్ విచారణకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి కేసీఆర్ నివాసం నుంచి అందిస్తారు. స్వామి, మొత్తంగా చూస్తున్నాం సుదీర్ఘ విచారణ అయితే కొనసాగుతుంది. 4 గంటల పైగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో విచారణ ఎప్పటి వరకు ముగిసే అవకాశం ఉంది? ఏమైనా అప్డేట్స్ అందుతున్నాయా? వంశీ, కేసీఆర్ ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. దాదాపుగా 3 గంటలకు మొదలైనటువంటి విచారణ 6 గంటల వరకు కూడా కొనసాగింది. మధ్యలో కేసీఆర్ అడిగిన మేరకు అర్ధ గంట సేపు అధికారులు ఆయనకు రెస్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు విచారణ అధికారులు కూడా కాసేపు రెస్ట్ తీసుకున్నారు. ఇందులో వైపు ఐఓ ఉన్నటువంటి వెంకటగిరి, శ్రీధరు, కేఎస్ రావు, విజయ్ కుమార్, నారాయణ రెడ్డి వీళ్ళందరూ కూడా విచారణలో పాల్గొంటున్నారు. వారికి ఉన్నటువంటి అన్ని రకాల ఎక్విప్మెంట్స్ కేసీఆర్ తోటి పంచుకుంటూ వారంతా కూడా ఆయన కేసీఆర్ స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. సాధారణంగా గతంలో హరీష్ రావుని కావచ్చు, కేటీఆర్ని, ఒకవైపు సంతోష్ రావుని విచారణ చేసినప్పుడు సరాసరి రోజు ఒక్కొక్క రోజు 7 గంటల వరకు కూడా విచారణ కొనసాగించారు. ఈరోజు కేసీఆర్ దాదాపు ఇప్పుడు 4:30 గంటలు అవుతుంది. మధ్యలో హాఫ్ అన్ అవర్ కేసీఆర్ విచారణకు బ్రేక్ ఇచ్చినటువంటి అధికారులు మళ్ళీ మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ఒకవైపు విచారణ ముగిసిన తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్కు వస్తారని చెప్పేసి కూడా తెలంగాణ భవన్లో ఒకవైపు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తన కోసం ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి పట్టణంలో పెద్ద ఎత్తున కూడా ర్యాలీలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మ దహనాల కార్యక్రమాన్ని కొనసాగించినటువంటి క్యాడర్కి అందరూ కూడా ఆయన ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ కేసీఆర్ రాకపోతే కేటీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు తెలంగాణ భవన్కి వచ్చి మాట్లాడే అవకాశం ఉంది. మొత్తానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 12,000 పంచాయతీల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు, సూచనల మేరకు పార్టీ యావత్ క్యాడర్ అంతా కూడా తరలివచ్చి ఈ తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఒకవైపు కార్యక్రమాలు నిర్వహించారు. కావాలనే మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ని అవమానపరిచే విధంగా ఆయన ఇంటికి ఒకవైపు నోటీసులు అంటించిపోవడం కావచ్చు, ఆ నోటీసుల్లో ఆయన ముఖ్యమంత్రిగా కావచ్చు, ప్రధాన ప్రతిపక్ష నేతగా సంబోధించకుండా కేవలం గజ్వేల్ ఎమ్మెల్యే అని చెప్పేసి నోటీసులు ఇవ్వడం పట్ల కూడా చాలామంది ఆక్షేపణ వ్యక్తం చేస్తారు. ఇదే విషయం పైన కేసీఆర్ కూడా ఐఓ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరికి 6 పేజీల లేఖలు కూడా రాయడం జరిగింది. చట్ట ప్రకారం అయితే తాను విచారణకు రావాల్సిన అవసరం లేదు, కానీ చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా, భారత రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తిగా విచారణకు సహకరిస్తానని చెప్పేసి ఆయన ముందుగానే చెప్పారు. ఒకవైపు కేసీఆర్ నోటీసులు అనగానే పెద్ద ఎత్తున కూడా తెలంగాణ వ్యాప్తంగా పొలిటికల్ గా కొంత అలజడి రేగింది. ఒకవైపు తెలంగాణలో రాజకీయాలన్నీ కూడా కొంత హాట్ గా కొనసాగుతున్నాయి. ఈ రోజు తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా ఒకవైపు మున్సిపల్ ఎలక్షన్స్ లో 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ లో ఎలక్షన్ బిజీలో ఒకవైపు బిజీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ గులాబీ పార్టీ క్యాడర్ అంతా కూడా ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఇప్పుడు మరికొద్ది సేపట్లో విచారణ ముగిస్తే దాదాపుగా మరో 1-2 గంటల్లో విచారణ ముగిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఒకవైపు పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా ఒకవైపు ఈ విచారణ సంబంధించిన విషయంలో, మహిళల విషయంలో, 65 సంవత్సరాలు దాటినటువంటి పెద్దల విషయంలో ఇప్పటికే సిఆర్పిసి 160 ఉన్నటువంటి చట్టం ప్రకారం సాయంత్రం 6 గంటల తర్వాత విచారణ చేయాల్సిన అవసరం లేదు. వారు ఎంతసేపు కోరుకుంటే అంతసేపు మాత్రం విచారణ చేయాలి. ఇప్పుడు ఒకవైపు ఆయన విట్నెస్ గానే ఉన్నాడు కాబట్టి ఆయనను ఇబ్బంది పెట్టకుండా విచారణ చేయాలని చెప్పేసి కూడా వారంతా కూడా లీగల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, పార్టీ నాయకత్వం అంతా కూడా ఒకవైపు ప్రభుత్వానికి, ఒకవైపు సిట్టుకు డిమాండ్ చేస్తున్నారు. సిట్టు వ్యవహార శైలిపైన ఒకవైపు మండిపడుతున్నారు. కొద్దిసేపటి క్రితమే పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు ఒక ట్వీట్ చేయడం జరిగింది ఎక్స్లో. ఒకవైపు ఇది సిట్టు కాదు, ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి సిట్టు, సీఎం సిట్ అంటే సిట్ అని కూర్చుంటున్నారు, లేమంటే లేస్తున్నారు తప్ప సీఎంకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఇన్వెస్టిగేషన్లో పాల్పంచుకుంటున్నారు. సీఎం ఎప్పుడు విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఏదో ఒక ఇన్వెస్టిగేషన్ పేరుతోటి అడావుడు చేస్తున్నారు. గతంలో లండన్ వెళ్ళినప్పుడు కేటీఆర్కు ఫార్మా ఏరియాస్ కేసులో నోటీసులు ఇచ్చి ఏసీబీ కార్యాలయాన్ని పిలిపించారు. ఇప్పుడు ఆయన యూఎస్ టూర్లో వరుసగా కేటీఆర్కు, హరీష్ రావుకు, సంతోష్ రావుకు నోటీసులు ఇచ్చి అడావుడు చేశారు. తాము ఆ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వివిధ కుంభకోణాలను, వాళ్ళ పాలనా వైఫల్యాలను డైవర్ట్ చేయడం కోసమే ఇలాంటి ఎత్తుగడలు, ఒకవైపు డైవర్ట్ పాలిటిక్స్ కు తెరలేపారని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తున్నారు. మొత్తానికైతే ఈ ఇన్వెస్టిగేషన్లో ఒకవైపు ఏదైనా ప్రధాన అంశం సంబంధించి గత ప్రభుత్వంలో బిగ్ బాస్ చెప్తేనే చేశామని చెప్పేసి పలువురు చెప్పినటువంటి ఆధారంగానే ఇప్పుడు కేసీఆర్ను ఒకవైపు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఆ బిగ్ బాస్ ఎవరు? ఒకవైపు పోలీసు ఉన్నతాధికారుల, ఒకవైపు అప్పుడున్నటువంటి ఎవరు బిగ్ బాస్ అనే విషయానికి సంబంధించి ఇప్పుడు సిట్టు దీన్ని విచారించే ప్రయత్నం చేస్తుంది. పలు ఆధారాలు కావచ్చు, గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను ముందు పెట్టి కేసీఆర్ను విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. కేసీఆర్ కూడా గతంలో ఇదే విషయం సంబంధించి పలుమార్లు ప్రస్తావించారు. ఒకవైపు ఏదైతే గూఢచార వ్యవస్థ అంతా కూడా ప్రభుత్వానికి తను వివిధ కోణాల్లో, వివిధ రూపాల్లో సమాచారాన్ని సేకరించి ప్రభుత్వాధినేతలకు ప్రతిరోజు కూడా అందిస్తూ ఉంటారు. అందులో ఈ విధంగా చేయాలని చెప్పేసి ఏ ప్రభుత్వం ఎవరు కూడా చెప్పరు. గతంలో పార్లమెంటు సాక్షిగా మాజీ దివంగత ప్రధానమంత్రి ఒకవైపు మన్మోహన్ సింగ్ చెప్పినట్టుగానే ఒకవైపు దేశద్రోహుల కోసం కావచ్చు, విద్రోహ విషయాలు కావచ్చు, టెర్రరిస్టుల విషయంలో ఎప్పటికప్పుడు ఇలాంటి వ్యవహారం
కొనసాగుతూనే ఉంటుంది, ఇది కొత్త కాదని చెప్పేసి ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కానీ నిత్యం రాజ్యాంగాన్ని ఒకవైపు గౌరవిస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ నేతృత్వం వేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని తొంగలు తొక్కి ఇలాంటి వేధింపులకు పాల్పడుతుందని చెప్పేసి వాళ్ళు ఎదురుదాడి చేస్తున్నారు. మొత్తానికి ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా గులాబీ పార్టీ క్యాడర్ అంతా కూడా, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా కూడా పెద్ద ఎత్తున కూడా కేసీఆర్ కు సంఘీభావంగా, కేసీఆర్ కు సిట్టు నోటీసుల పట్ల ఒకవైపు వ్యతిరేక వైఖరితో కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. వంశీ, స్వామి, మీరు చెప్తున్నట్టుగా సుదీర్ఘంగా అయితే విచారణ కొనసాగుతోంది, 4 గంటలకు పైగా విచారణ కొనసాగుతోంది. సో ఎంతసేపట్లో విచారణ పూర్తయ్యే అవకాశం ఉంది? ఏమైనా అప్డేట్స్ అందుతున్నాయా? ముగిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ విచారణ అధికారులు వారికి ఎంత సమయం దీనికి సంబంధించి కేటాయించే అవకాశం ఉంది, వారికి ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ విషయంలో కేసీఆర్ ను ఒక విట్నెస్ గానే భావించి వారి విచారణ కొనసాగిస్తున్నారు. కేసీఆర్ స్టేట్మెంట్స్ అని కూడా రికార్డ్ చేస్తున్నారు. పూర్తిగా దీనికి సంబంధించి వీడియో స్వామి లీకులు వస్తూ ఉన్నాయి. మొత్తంగా సిట్ విచారణ ముగిసినట్టుగా, ఇప్పుడే సిట్ విచారణ ముగిసిందన్నట్టుగా లీకులు అయితే వినిపిస్తూ ఉన్న పరిస్థితి. సో ఏంటి, ఏమైనా అప్డేట్స్ అందుతున్నాయా మీకు విచారణకు సంబంధించి? సమాచారం ప్రకారం దాదాపు 7:30 సమయం తర్వాత ముగుస్తుందనే ఒక సమాచారం వచ్చింది. మనకు దాదాపుగా ముగిసే పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తుంది. విచారణ ముగిస్తే కేసీఆర్ బయటకు వస్తారు. అక్కడ నుంచి తెలంగాణ భవన్కు చేరుకొని ఒకవైపు పార్టీ క్యాడర్ను, రాష్ట్ర ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడే అవకాశం అయితే కనబడుతుంది. వంశీ, రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.